ఫస్ట్ సిఎస్సి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ మనం ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బిజినెస్ అనే చాప్టర్ చెప్పుకుంటున్నాం కదండి. ఇందులోనే మనకి బెనిఫిట్స్ టు ఈ బిజినెస్ యొక్క బెనిఫిట్స్ అనేవి చెప్పుకుంటున్నాం కదండి. ఆల్రెడీ ఈ బిజినెస్ బెనిఫిట్స్ టు కస్టమర్స్ గురించి చెప్పామండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే మనకి వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఈ బిజినెస్ టు ది ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అడిగాడండి. బెనిఫిట్స్ అంటే తెలుసు కదండి, ప్రయోజనాలు అంటే ఒక సంస్థ కలిగేటటువంటి ప్రయోజనాలు అంటే దేనివల్ల కలుగుతున్నాయండి. ఆర్గనైజేషన్ బెనిఫిట్స్కి సంబంధించి ఈ బిజినెస్ అంటే ఎలక్ట్రానిక్ బిజినెస్కి కొన్ని వీటి వల్ల ఎలక్ట్రానిక్ బిజినెస్ వల్ల కొన్ని ప్రయోజనాలు అనేవి కలుగుతున్నాయి. మనం ఇప్పుడు ఏమన్నాడు ఏంటంటే ఫస్ట్ది రీచ్ బియాండ్ బౌండరీస్. బియాండ్ అంటే ఏంటంటే ఒక దేశం దాటి వేరొక దేశం వెళ్ళడాన్ని ఏమంటామంటే మనం బియాండ్ అంటాం. బియాండ్ అంటే ఏంటంటే ఒక దేశం దాటి వేరొక దేశం వెళ్ళడాన్ని ఏమంటాం బియాండ్. రీచ్ బియాండ్ బౌండరీస్ అంటే ఒక దేశ సరిహద్దులు దాటి వేరొక దేశానికి వెళ్ళడాన్ని ఏమంటాం అంటే రీచ్ బియాండ్ బౌండరీస్ అంటాం. ఎక్స్టెండ్ ద మార్కెట్. ఎక్స్టెండ్ అంటే ఏంటంటే పెంచుకోవడం అంటే మన ఇండియాలో చేసేటటువంటి మార్కెట్ అనేది మన ఇండియాకే పరిమితం కాకుండా ఇంకా అదర్ కంట్రీస్ ఇంకా వేరే దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ దేశానికి ఏం చేస్తామంటే ఎక్స్టెండ్ అంటే మొన్న మార్కెట్ అని ఏం చేస్తామని పెంచుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లే కాకుండా వేరే దేశంలో కూడా మనం మార్కెట్లు అనేవి పెంచుకోవచ్చు. ఎక్స్టెండ్ ద మార్కెట్ ప్లేస్ టు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అంటే మార్కెట్లు అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్టెండ్ అంటే విస్తరిస్తాయి అంటే జాతీయ స్థాయి నుండి ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ స్థాయికి ఇవి చేరుకోవడం అనేది జరుగుతుంది. అమ్మా అర్థమైంది కదా. తర్వాత రెండోది ఏమన్నాడు ఏంటంటే కాస్ట్ సేవింగ్ అంటే ఏంటంటే వస్తువుల యొక్క ధర అనేది తగ్గించడాన్ని ఏమంటాం కాస్ట్ సేవింగ్ అంటాం. ఇక్కడ ఏమన్నాడమ్మా రెడ్యూస్ ద కాస్ట్ అంటే ఇక్కడ వస్తువుకు సంబంధించినటువంటి ధర అనేది ఏ విధంగా తగ్గించవచ్చు అంటే ప్రాసెసింగ్ అంటే తెలుసు కదండి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టింగ్ కానించి దాన్ని సేల్ చేసే వరకు ఉన్నటువంటి ప్రాసెసింగ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దాన్ని ఏమంటారంటే ప్రాసెస్ అంటారు. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే వస్తువుల మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత వాటిని ఏం చేస్తాం మార్కెట్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. అంటే సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సప్లయర్స్కి అందరికీ కూడా ఏం చేస్తామంటే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. అంటే తయారైన వస్తువుల్ని వేరొకరికి పంపిణీ చేస్తూ ఉంటాం. తర్వాత స్టోరింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి 3 కాలాలు ఉన్నాయి కదండి, శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే సీజన్ బట్టి మనకి వస్తువులు అనేవి ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. అంటే తయారైన వస్తువులను ఏ సీజన్లో అమ్మాలో ఆ సీజన్లో మాత్రమే అమ్మాలండి. ఇక్కడ ఏం చేస్తారంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత వాటిని స్టోర్ చేస్తారన్నమాట. అంటే వస్తువుల్ని నిల్వ చేయడం జరుగుతుంది అన్నమాట. వస్తువులు నిల్వ చేయడం ఏమంటామంటే స్టోరింగ్ అంటాం. ఇట్లా ఏం చేస్తారంటే గొడౌన్లో మనకి వేర్ హౌసెస్ ఉంటాయి కదండి. ఆ గొడౌన్లో ఏం చేస్తారంటే తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నింటినీ కూడా అందులో స్టోర్ చేయడం జరిగింది. తర్వాత రిట్రీవల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఈ బిజినెస్ ద్వారా మొత్తం ఆన్లైన్ బిజినెస్ జరుగుతుంది కదండి. అంటే ఒకసారి సమాచారం అనేది ఒకసారి వింటే మళ్ళీ మర్చిపోవడం అనేది జరగదండి. ఎన్న సమాచారాన్ని ఏం చేస్తాం మళ్ళీ తిరిగి మళ్ళీ వినడం జరుగుతుంది అన్నమాట. అంటే మనం ముఖాముఖిగా మాట్లాడుకున్నటువంటి మాటలనే ఒకసారితోనే అయిపోతాయి. కానీ ఆన్లైన్ బిజినెస్లో ఏం జరిగితే
గురించి ఆ సమాచారాన్ని ఏం చేయొచ్చు అంటే మనం రిట్రీవ్డ్ అంటే మళ్ళీ మరలా సమాచారం అనేది ఉండడానికి అవకాశం ఉంది ఆన్లైన్ బిజినెస్. తర్వాత ఎలా రెడ్యూస్డ్ ఇన్వెంటరీస్. ఇన్వెంటరీస్ అంటే ఏంటంటే స్టాక్ అంటున్నాడు, తయారు చేసినటువంటి వస్తువులు ఇన్వెంటరీస్ అంటే. అండ్ ఓవర్ హెడ్స్ అంటే మనకి వస్తువులకు అయ్యేటటువంటి ఖర్చులు ఏమంటామంటే ఓవర్ హెడ్స్ అంటే సాధ్యమైనంత వరకు వస్తువులు తయారు చేయడానికి అయ్యే ఖర్చు, దానికి సంబంధించినటువంటి ఓవర్ హెడ్స్ ఖర్చులు ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే రెడ్యూస్డ్ అంటే ఏంటంటే తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకేమన్నానంటే కాంపిటేటివ్ బెనిఫిట్స్. కాంపిటేటివ్ అంటే ఏంటంటే పోటీ, బెనిఫిట్స్ అంటే ఏంటి ప్రయోజనం. అంటే కాంపిటేటివ్ బెనిఫిట్స్ అంటే మార్కెట్లో మనకి పోటీ అనేది ఉండడం వల్ల దానివల్ల మనకి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటో చెప్తారు చూడండి. రెడ్యూస్డ్ ప్రాసెసింగ్ టైం అలౌస్ అంటే మనకి ఈ కాంపిటీషన్ అనేది మార్కెట్లో ఉండడం వల్ల మనకి కొంత టైం అంటే కాలం అనేది కొంత ఆదా అవుతుంది అన్నమాట. టైం అంటే సమయం అనేది కొంత కలిసి వస్తుంది. ఏ విధంగా అంటే మనకి ఫర్ కస్టమైజేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అచీవింగ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అంటే మార్కెట్లో కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కాంపిటీషన్ వల్ల మనకి ఏం చేస్తారంటే మార్కెట్లో డిస్కౌంట్ అనేది ఇస్తారన్నమాట. అర్థమైందండి. కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మార్కెట్లో మనం ఏం పొందుతామంటే డిస్కౌంట్ అనేది పొందుతాం. అంటే మార్కెట్లు చాలా చోట్ల ఉంటాయి కాబట్టి ఆ మార్కెట్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే ప్రతి వస్తువుకి కూడా కాంపిటీషన్ ఉన్నా కూడా డిస్కౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆ డిస్కౌంట్ అనేది కస్టమర్కి అది లాభం అటండి. అంటే సంస్థకి కొంత నష్టం వచ్చినా కానీ కస్టమర్స్కి అది బెనిఫిట్గా ఉంటుంది. తర్వాత ఎర్లియర్ క్యాపిటల్ కలెక్షన్ అంటే మనం క్యాపిటల్ అనేది చాలా తొందరగా పొందడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొంత క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ కోసం ఏం చేస్తామంటే ఆ క్యాపిటల్ ఏం చేస్తామంటే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత గూడ్స్ అని మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత సేల్ చేసేస్తామండి. ఆ సేల్ చేసిన తర్వాత మనకి కొంత ప్రాఫిట్ రూపంలో వస్తుంది. ఆ ప్రాఫిట్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఈ ఎక్స్పెన్స్ అంటే ఖర్చులో నుంచి అమ్మకాలు అనేది తీసేయగా మనకి ఏమొస్తుందంటే కొంత లాభం అనేది వస్తుంది. దాన్ని ఏమంటామంటే ప్రాఫిట్. ఇప్పుడు ఏమన్నాడంటే రెడ్యూస్ ద టైం బిట్వీన్ అంటే ఇక్కడ మనకి టైం అనేది ఏ విధంగా కలిసి వస్తుందంటే ద అవుట్లే ఆఫ్ క్యాపిటల్. అంటే అవుట్లే అంటే ఏంటంటే మనం క్యాపిటల్ ఏం చేస్తాం ఎక్స్పెన్సెస్ కింద ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలంటే క్యాపిటల్ కావాలి. ఈ క్యాపిటల్లో నుంచి ఏం చేస్తామంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ క్యాపిటల్లో నుంచి అమౌంట్ అనేది తీస్తాం. దానికి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, వేజెస్, శాలరీ ఇవన్నీ కూడా ఇందులో చేస్తామండి క్యాపిటల్లో నుంచే ఖర్చు చేయడం జరిగింది. తర్వాత ద రిసిప్ట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే వస్తు సేవల మీద వచ్చేటటువంటి లాభాలు ఈ రెండింటికి సంబంధించి మనకి కొంత టైం అనేది సేవ్ అవుతుంది. అంటే ఖర్చులకు సంబంధించినటువంటి వాటి దానికి మనకు వచ్చేటటువంటి ఆదాయానికి సంబంధించి కొంత తక్కువ టైంలో మనం ఇవన్నీ కూడా పొందవచ్చు. అమ్మా ఇవన్నీ కూడా అర్థమైనాయి కదా మీకు? అమ్మా ఆర్గనైజేషన్ బెనిఫిట్స్ అర్థమైనాయి కదా? ఏమన్నారంటే రీచ్ బియాండ్ బౌండరీస్ అంటే ఒక దేశం దాటి వేరొక దేశంలో బిజినెస్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం? రీచ్ బియాండ్ బౌండరీస్ అంటాం. ఎక్స్టెండ్ ద మార్కెట్ ప్లేస్ టు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అంటే మనం మార్కెట్లు అనేవి ఎక్కడి నుండి ఎక్కడికి విస్తరిస్తాయంటే నేషనల్ అంటే జాతీయ స్థాయి నుండి అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అంతర్జాతీయ స్థాయికి
మార్కెట్లోనే పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాడండి. తర్వాత రెండోది ఏమన్నాడంటే కాస్ట్ సేవింగ్, అంటే వస్తువు యొక్క ధర అనేది మనం సేవ్ చేయాలి, అంటే ధర అనేది తగ్గించడం అంట. రెడ్యూస్ ది కాస్ట్ ఆఫ్ ప్రాసెసింగ్, అంటే కాస్ట్కి సంబంధించినటువంటి అంటే ప్రోడక్ట్కి సంబంధించినటువంటి కాస్ట్ అనేది ఏ విధంగా సేవ్ అవుతుందంటే డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే మన వస్తువులను పంపిణీ చేయడానికి అయ్యేటటువంటి కాస్ట్ అనేది తక్కువ. స్టోరింగ్ అంటే చెప్పాం కదండి, వస్తువులు నిల్వ చేయడం. అదేవిధంగా రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్ అంటే వస్తువుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం ఏదైతే ఉందో వాటిని ఏం చేయొచ్చు అంటే తక్కువ ఖర్చుతో మనం ఎక్కువగా సమాచారం అనేది పొందడం, అంటే జరిగిపోయినటువంటి సమాచారాన్ని కూడా తిరిగి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది దీనివల్ల ఆన్లైన్ బిజినెస్. రెడ్యూస్ ఇన్వెంటరీస్ అండ్ ఓవర్ హెడ్స్, అంటే ఇక్కడ మనకి ఇన్వెంటరీస్ అంటే వస్తువుకి అయ్యేటటువంటి ఖర్చు. ఇన్వెంటరీ అంటే ఏంటంటే స్టాక్, దాన్ని ఏమంటామంటే సరుకు అంటామంట. ఇక్కడ ఏదైతే వస్తువును తయారు చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు, ఓవర్ హెడ్స్ దానికి సంబంధిత ఖర్చులు, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే రెడ్యూస్ అంటే తగ్గుతాయన్నమాట. మూడోది కాంపిటేటివ్ బెనిఫిట్స్ అంటే ఏంటంటే కాంపిటేటివ్ అంటే ఏంటంటే పోటీ, అంటే పోటీలు మార్కెట్లో పోటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే రెడ్యూస్డ్ ప్రాసెసింగ్ టైం ఎలా, దీనివల్ల మనకు కొంత సమయం అనేది కలిసి వస్తుంది అన్నమాట. ఫర్ కస్టమైజేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, అంటే ఇక్కడ కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ మనకు మార్కెట్లో ఎక్కువగా ఏముండాలండి, కాంపిటీషన్ అనేది ఉండాలి. కాంపిటీషన్ అనేది ఉండడం వల్ల మనకి కస్టమర్స్కి అవైలబుల్ ప్రోడక్ట్స్ అంటే సరైనటువంటి ధర ఏదైతే ఉందో ఆ ధరకి ఏం చేస్తారంటే వస్తువులు అనేవి ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఫర్ అచీవింగ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్, అంటే పోటీ అనేది ఉండడం వల్ల కస్టమర్స్కి బెనిఫిట్ మాట. ఇక్కడ ఏమన్నాడు ఏంటంటే ఎర్లియర్ క్యాపిటల్ కలెక్షన్, అంటే మనం తొందరగా ఏం చేయొచ్చు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మొత్తాన్ని పొందడం జరుగుతుంది. అది ఏ విధంగా పొందుతామంటే రెడ్యూస్ ద టైం బిట్వీన్, అంటే మనకి దేనికి మెయిన్గా టైం అనేది సేవ్ అవుతుందంటే మనకి ద అవుట్లే క్యాపిటల్. అవుట్లే అంటే ఏంటంటే ఎక్స్పెన్సెస్ మాట. అంటే ఇక్కడ ఏం చేస్తామండి, క్యాపిటల్ని ఇన్వెస్ట్మెంట్ కింద చేస్తాం కాబట్టి బిజినెస్లోనే, అంటే దీన్ని ఏమంటామంటే మూలధన వ్యయం అంటాం, మూలధన ఖర్చులు అంటాం. దానికి సంబంధించి ద రిసిప్ట్స్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్, వస్తు సేవల మీద వచ్చేటటువంటి ఆదాయానికి మధ్య సమయం అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే తక్కువ సమయంలోనే మనం ఖర్చులు దానికి సంబంధించినటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తక్కువ కాలంలో పొందడం జరుగుతుంది. ఏమ్మా ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ఫాలో అవ్వండమ్మా. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి మీకు పబ్లిక్లో మీకు 5 మార్కులకి ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ బిజినెస్లో బెనిఫిట్స్ చెప్పాం కదండి, సొసైటీ బెనిఫిట్స్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీకు ఈ 3 క్వశ్చన్లు కూడా 3 క్వశ్చన్లు చదివితే తప్పనిసరిగా మీకు 5 మార్కుల క్వశ్చన్లో తప్పనిసరిగా క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది అండి పబ్లిక్లోని. ఓకే అమ్మ, అందరూ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, అందరికీ కూడా థ్యాంక్ యూ అండి.